బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సింగర్ గడ్డం రాజు మరణం సంచలనంగా మారింది. అయితే ఆయన మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు మరణించాల్సి వచ్చింది? తను చివరిగా మాట్లాడుతూ కూడా తన భార్యే కారణం అని చెప్పేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం. చివరి ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది. అయితే ఇప్పుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా గడ్డం రాజు భార్య సౌందర్య లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే నా భర్తను నేనెందుకు చంపుకుంటాను అని చెప్పి తను మాట్లాడుతున్నారు. నా భర్త మరణానికి నాకు ఏమాత్రం సంబంధం లేదంటున్నారు. చనిపోయే ముందు నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదని కూడా సదరు భార్య మాట్లాడుతోంది. డైరెక్ట్గా గడ్డం రాజు సతీమణి సౌందర్యతో ఆర్టీవీ సిద్ధంగా ఉంది. ఎస్ పెట్రిషా, తనతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. సో అనేక అనుమానాలు ఉన్నాయి గడ్డం రాజు మరణానికి సంబంధించి. ఈ అనుమానాన్నింటికి కూడా తను ఎటువంటి సమాధానాలు చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, ఫోక్ సింగర్ గడ్డం రాజు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే తన వైఫ్ పేరు చెప్పుకొని కూడా అతను తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడి మరి చనిపోయాడు. మనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా ఉంది. ఒకవైపు గడ్డం రాజు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం, అంటే తను చనిపోవడానికి కూడా కారణము తన వైఫే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నేను చనిపోతున్నాను, ఎంతో టార్చర్ అనుభవించాను, ఈ క్రమంలోనే నాకు చాలా ఇబ్బంది అయిందంటూ కూడా వాళ్ళ భర్త చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. మనతో పాటు వాళ్ళ భార్య ఉంది, ఒక్కసారి మాట్లాడదాము. ఏంటి, భార్య పేరు సౌందర్య మనతో పాటు ఉంది. నమస్తే అండి. క్షమించండి ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నట్టు, కానీ అనేక ఎలిగేషన్స్ మీ పైన వస్తున్నాయి. మీ వల్లనే అతను చనిపోయాడంటే అనేక ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్, ఏం చెప్తారు? అసలు ఆయన చనిపోతాడని నేను కూడా అసలు అనుకోలేదు. అనుకోకుండా ఆయన చిన్న చిన్న గొడవల వల్ల అన్నీ మనసులో పెట్టుకొని ఆయనే నాకు తెలియకుండానే ఆయన హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. అసలు ఆయన అట్లా చేసుకుంటాడని నేను కూడా అస్సలు అనుకోలేదు మేడం. ఎప్పుడు చెడింది మీకు? అసలు మీరు ప్రేమ పెళ్ళే చేసుకున్నారు, ఈ రెండు వరుసలు వస్తున్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎందుకు గొడవలు రావాల్సి వచ్చింది? ఆయన మా ఇంట్లో వాళ్ళే, చుట్టాలే వాళ్ళు. చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. కాకపోతే మా అన్నయ్య పెళ్ళి నుంచే నాకు ఆయన ఎక్కువ పరిచయం అయిండు, ఎక్కువ నన్ను ఇష్టపడిండు. ఎక్కువ ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అని నన్ను చాలాసార్లు అడిగిండు. అడగడం వల్ల నేను కూడా యాక్సెప్ట్ చేసి ఆయనని ఇష్టపడినా. ఆయన నన్ను ఇష్టపడిండు, నేను కూడా ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంకా అసలు మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమో లేదో, ఏదో ప్రతి చిన్న విషయానికైనా చాలా గొడవ పెట్టుకునేటోడు, కొట్టేటోడు. అట్లా ఒకసారి నేను కంప్లైంట్ కూడా ఆయన మీదే ఇచ్చిన. నేను కనీసం భయం అన్నా ఉంటుంది, కొంచెం మారుతాడేమో అనే ఉద్దేశంతో ఒక రోజు చాలా కొట్టడం వల్ల నేను ఖైరతాబాద్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన. దాని తర్వాత ఒక 10 days 15 days బాగానే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ అట్లనే ఆయన కొట్టడం అది ఇది స్టార్ట్ చేసిండు. తర్వాత రీసెంట్గా మొన్న సద్దుల బతుకమ్మ రోజు కూడా చిన్న గొడవ, ఎప్పుడు అయ్యే గొడవ లాగానే ఆ రోజు కూడా చిన్న గొడవ అయింది. ఆయన కొన్ని బూతులు తిట్టడం వల్ల నేను కూడా ఆయన తిట్టిన తర్వాత ఆయన నాకు చేతిలో ఏది ఉంటే దాంతో చాలా కొట్టిండు. నన్ను కొట్టడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. నేను వచ్చి కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన. నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను ఇంటికి వెళ్ళిన. అప్పటికే నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఆయన తాగుతున్నాడు, గొడవ అయిందని ఆయన తాగుతున్నాడు. చాలాసార్లు తాగిండు. ఎప్పుడు తాగినా ఇట్లాంటి ఆలోచన నేను ఎప్పుడు చేసుకోలేదు. ఆ రోజు నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఫోన్ లేపట్లేదని నేను ఒక 2 గంటల తర్వాత, గొడవైన 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన డోర్స్ తీయట్లేదు. ఈసార్లు బేర్లు డోరు కొట్టినా కూడా డోర్ తీయట్లేదు. డోర్ తీయకపోయేసరికి నేను ఇంటి ముందు ఉన్న కిటికీ నుంచి చూసేసరికి ఆయన అట్లా ఉన్నాడు. తర్వాత కింద వాళ్ళందరినీ పిలిచి నేను డోర్లు పలగొట్టించేసి, ఆయన అంటే నాకు తెలియదు ఆయన అప్పుడప్పుడే చేసుకున్నాడేమో అని చెప్పి నేను తొందర అందరినీ పిలిచి ఆయనకి నొక్కడము చేయడము అట్లాంటివి మేము చాలా ట్రై చేసినాము. అంబులెన్స్కి కూడా పిలిచినాము. కానీ అప్పటికే ఆయన హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆయన ప్రాణం పోయింది. ఇద్దరు వాళ్ళ గొడవలు వస్తుండే, అని తరచు గొడవలు, పెళ్లి చేసుకున్న 6 నెలల నుంచి కూడా గొడవలు. ఎటువంటి గొడవలు వస్తుంటాయి? అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు అయినా కూడా గొడవలు రావడం ఏంటి? ఆ గొడవలు అంటే ఎటువంటి గొడవలు అంటే ప్రతి చిన్నదాన్ని కొంచెం ఎట్లా అంటే తక్కువ చూసేటోడు. నన్ను ఎప్పుడు అసలు ఒక వైఫ్ లాగా చూడకపోతుండే. ఎప్పుడు ఆయన ఎన్ని మాటలన్నా ఏమన్నా పడి ఉండాలి, అంటే ఆయన కింద ఉండాలి. చాలా అసలు
ఎప్పుడు చూసినా ఆయన అసలు నన్ను ఒక వైఫ్ లాగా బిహేవ్ చేసేటోడు కాదు. ఎప్పుడు చూసినా ఏదన్నా పడాలి అన్నట్టు బూతు మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే నేను ఆయనకి రివర్స్ సమాధానం చెప్పేదాన్ని తప్ప నార్మల్ టైంలో ఎప్పుడు నేను ఆయనతోని గొడవ పెట్టుకోలేదు. ఆయన అవన్నీ చిన్న చిన్నవి మనసులో పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఎంత గొడవలైనప్పటికీ కూడా భర్త భార్య కారణం వల్లనే నేను చనిపోతున్నానంటే ఒక వీడియో రిలీజ్ చేసి అతను ఫోన్లో గ్యాలరీలో పెట్టుకోవడం, అదే కాకుండా నేను టార్చర్ భరించలేకపోతున్నాను, ఇల్లరికం లాగా వచ్చినట్టు అయిపోయింది నా పరిస్థితి, అమ్మ నాన్న క్షమించండి, మీకు పెళ్ళి సెట్ కాదు, నీకు పెళ్ళి అనేదే సెట్ కాదు అని ఎందుకో అతను అంతగా క్షీణించకపోయింది, అతని మనసు ఎందుకు అంత విరిగిపోవాల్సి వచ్చింది? మేడం, నేను ఆయన టార్చర్ పెట్టేది ఉంటే పెళ్ళైన 2-3 మంత్స్కే నేను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాదు మేడం. ఆయననే నా మీద కంప్లైంట్ ఇచ్చేటోడు, ఆయననే నేను టార్చర్ పెడుతున్నా అని కంప్లైంట్ ఇచ్చేవాడు మేడం. లేదంటే అందరినీ పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడేటోడు. కానీ నేను ఆయన టార్చర్ చేయడం వల్ల నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పటికి మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఆయన అసలు నన్ను ఊకే కొడుతున్నాడు, తిడుతున్నాడు, చాలా మాటలు అంటున్నాడు అని చెప్పి నేను అప్పటికే నిర్ణయించుకున్నాను నాకు ఆయన వద్దు అని చెప్పి. ఆయననే మళ్ళీ మా వాళ్ళకి బతిమలాడి, నాకు బతిమలాడి 10 మందిలో పెద్దవాళ్ళ ముందు నా కాళ్ళు పట్టుకొని లేదు నాకు కావాలి, ఇద్దరం కలిసి ఉందాం అంటే నేను నమ్మిన. పోలీస్ స్టేషన్లో జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన తర్వాత కూడా పెద్దవాళ్ళకి తీసుకొచ్చి మాట్లాడితే ఆయన ఇప్పటి నుంచి బాగుంటా అని బతిమలాడితే నేను ఆయనని యాక్సెప్ట్ చేసి నేను ఇప్పటికీ కూడా నేను ఆయనని ఎన్ని గొడవలైనా కలిసి ఉందాం, హ్యాపీగా ఉంటాం, ఇంకా 6 months అయింది పెళ్ళయి, ఇంకా చాలా లైఫ్ ఉంది అని నేను అనుకున్నా. కానీ ఆయన చనిపోతాడని నేను అనుకోలేదు, చనిపోయేంత పని చేసుకుంటాడని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. మీ మీద అనేక ఎలిగేషన్స్ వస్తున్నాయమ్మా. అంటే అతను కొనిచ్చిన చీర కూడా మీరు వద్దన్నారు, అతనికి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా మీకు మాత్రం చీర ఇప్పించారు, అదే చీరతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు, ఉరి వేసుకొని మరీ చనిపోయాడు. ఏంటి మేడం, ఆ చీర ఆయన ఇష్టంతోనే నాకు కొన్నాడు, నా ఇష్టంతోనే నేను కొనిపించుకున్నా. ఆ చీర పండుగ కోసమే కొన్నాడు. ఆ చీర ఆ రోజు నేను ఆ చీర తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, బతుకమ్మ పండుగ కదా, ఇంటి దగ్గర చీర కట్టుకొని బతుకమ్మ ఆడి ఇంటికి వెళ్ళామని చెప్పి చీర తీసుకొని వచ్చిన. నేను చీర తీసుకొని వచ్చిన తర్వాత ఫోన్ చేసి నేను కొన్న చీర నాకు ఇచ్చేసేయి, నువ్వు కట్టుకోవద్దు, నాకు ఇచ్చేసెళ్ళు అని అంటే నేను చీరనిచ్చి అమ్మకి ఇచ్చి పంపించిన చీరని. అదే చీరతోనే ఆయన వేసుకున్నాడు. డబ్బులు లేక కాదు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయన స్టేట్మెంట్లు మీరు చూసుకుంటే మీకు ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అతను ఒక కళాకారుడు, బాగా పాటలు పాడతాడు, అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ర్యాపిడో కొట్టడము, మరోవైపు అతను ఏదైనా సాంగ్స్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఎమోషనల్ సీన్స్ ఉండాలన్నా, లేకపోతే కిస్సింగ్ సీన్స్, ఇటువంటివి ఏ సీన్స్ ఉన్నా కూడా మీరు ఒప్పుకోకపోవడము, అతని ప్యాషన్ని అతను ఎంకరేజ్ చేయకుండా మీరు అణచివేశారనేది కూడా ఆ ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఆయనే యాక్టర్ అని నాకు తెలుసు మేడం, ఆయన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తాడనే విషయం నాకు తెలుసు, ఆయన యూట్యూబర్ అనే విషయం కూడా నాకు తెలుసు. నాకు పెళ్ళికి ముందే అందరూ నాకు చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ఆయన ఫీల్డే అదని చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన. నేను ఏ రోజు కూడా ఆయనకి నువ్వు ఇది చెయ్యొద్దు, నాకు ఇది ఇష్టం లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు మేడం. ఆయనకి పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఆపర్చునిటీస్ రాలేదు, అందుకోసం ఆయన వెళ్ళలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఆయనకి ఏం జాబ్ లేకపోయినా సరే, ఆయనకి షూట్స్ ఏం రాకపోయినా సరే నేను జాబ్ చేస్తున్నా, నాకు వచ్చిన శాలరీలో మేము ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. చాలా మంది తన స్నేహితులు కూడా అదే చెప్తున్నారు, ర్యాపిడో కొట్టేవాడు ఒక కళాకారుడు, అటువంటిది ర్యాపిడో చేయడం తప్పు కాదు, కానీ అంత స్థాయికి దిగజారిపోయాడు అతను. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్, అమ్మాయి మాత్రం ఎక్కడ సాంగ్స్ వెళ్ళినా కూడా ఒప్పుకోవట్లేదు, సౌందర్య అసలు అతని యాక్టర్గా ఉండనివ్వట్లేదు అనేది కూడా ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. లేదు మేడం, ఆయనకి అసలు ఛాన్సులు రావట్లేదు, ఒక్క షూట్ కూడా రావట్లేదు అని చాలాసార్లు ఆయన నా ముందు బాధపడ్డాడు. వస్తాయిలే, కొంచెం ఇంకా టైం ఉంది కదా, టైం వస్తుంది అని చెప్పి నేను ఆయనకి మోటివేట్ చేసిన. నేను అది ర్యాపిడో ఎందుకు కొట్టిండంటే ఆయనకి ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆయన ఎంతో కొంత డబ్బు సంపాదించాలి, దేనికైనా యూజ్ అవ్వాలి, ఖర్చులకైనా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన ర్యాపిడో కొట్టిండు. ఆయన దిగజారిపోయి కొట్టలేదు, ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన ఖాళీగా ఉండొద్దు అని చెప్పి ఆయన ర్యాపిడో కొట్టుకున్నాడు ఆయన, అంతే.
అమ్మ మీది ప్రేమ పెళ్ళి, ఒకవైపు ఎంతో ఇష్టపడి చేసుకున్నారు, మీరు రాజు అంటే ఇష్టమని చాలాసార్లు మీరు మాట్లాడారు. ఈ క్రమంలో చివరిసారి అంత్యక్రియలకి మీ భర్తను మీరు ఎందుకు చూసుకోలేకపోయారు? కుటుంబ సభ్యులు కూడా ఇంత ప్రేమించిన వాళ్ళు చివరిసారి భర్తను చూసుకోవడానికి వస్తారు, అసలు అమ్మాయి ఎందుకు రాలేదు అని ఆ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? మేడం దానికి ఒకటే రీజన్, ఆ రోజు ఊరు చాలా దూరం ఉంది మేడం. తెల్లారైన తర్వాత, ఎందుకంటే ఊరికి వెళ్ళేసరికి చుట్టాలు అందరు వచ్చేసరికి టైం పడుతుంది, తెల్లారి అవుతుందేమో అని అనుకున్నాం. నేను హాస్పిటల్ నుండి ఆయన అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినా, నేను లేవలేకపోయినా. అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది ఒకటి. అండ్ వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళకి కూడా అందరికీ కూడా పోలీస్ వాళ్ళు ఒకటి చెప్పడము, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంట్లో ఎట్లా ప్రాణం పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా మేము ప్రాణం తీస్తాం, వాళ్ళైతే రాని ఊర్లో అడుగు పెట్టని అని వాళ్ళు బెదిరించడం వల్ల అప్పటికి మిడ్ నైట్కి నేను వెళ్ళామని అమ్మ వాళ్ళతోనే మాట్లాడుతున్న లోపు వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్పారు అని వాళ్ళు భయపడి, నేను నిన్ను పోగొట్టుకోలేం బిడ్డ అని వాళ్ళు నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి నేను కూడా ఆలోచించి ఆగిపోయినా. అప్పటికే ఆయన వీడియోస్ అవన్నీ కూడా వస్తున్నాయి, ఆయన దానం చేసేసారు అయిపోయింది అనే విషయం అప్పటికి తెలిసిపోయింది నాకు. నేను లేచేసరికి ఆ విషయం తెలిసిపోయింది. ఏదేమైనప్పటికీ అమ్మ, ఇప్పుడు ప్రేమించిన వ్యక్తులు చనిపోయారు అని అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏదైనా సరే, మన ప్రాణం పోతుంది, లేకపోతే ఇంకా ఎదుట వాళ్ళు మనం కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఇటువంటివి ఏది అనుకున్నా కూడా మనం చివరిసారి చూసుకోవాలి అనేది ఉంటుంది కదా, ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా. అవును మేడం, నేను మా వాళ్ళ మాటలు అంటే వాళ్ళు బాధపడుతున్నారని నేను విని ఆగిపోయినా కానీ నేను చాలా బాధపడ్డా మేడం. ఎందుకంటే నేను వెళ్ళాల్సింది, దానికి మాత్రం నేను తప్పు చేసినా అది నేను ఒప్పుకుంటున్నా మేడం. నేను కావాలని మాత్రం వెళ్ళకుండా లేను. కొంచెం నేను ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఇట్లాంటి గొడవలు, ఆయన చనిపోయిండు, కళ్ళ ముందు లేడు, అందరూ ఖచ్చితంగా కోపంలో ఉంటారు అనే విషయం వల్ల నేను ఆగిపోయిన తప్ప ఆయనను చూసుకోలేక కాదు. లాస్ట్ మూమెంట్ వరకు ఆయనది పోస్ట్మార్టం అయిపోయి ఆయన అంబులెన్స్లో ఇచ్చే వరకు, మ్యాచ్యూరీ వరకు ఉన్న నేను అంబులెన్స్ వెనకాల కూడా పరిగెత్తిన. అంటే ఎవ్వరు కూడా కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. అంటే నేను ఎక్కాల్సింది, కానీ ఆ సిచ్యువేషన్లో కొంచెం నేను కూడా చాలా వీక్గా ఉండే మేడం. ఫైనల్గా మీ మామయ్య గారు కూడా ఒక మాట చెప్పారు, నా కొడుకే పోయాడు, మరి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి నేను ఏం సాధిస్తా అని ఇంత గొప్ప మాట మాట్లాడిన వ్యక్తి, అట్లీస్ట్ ఆయన ఇంత మాట మాట్లాడాడు, అట్లీస్ట్ మేమన్నా వెళ్ళాలి అని ఇట్లా ఏం అనిపించలేదు మీకు? అన్నారు అసలు వాళ్ళు అనలేదు మేడం, మా ముందు అనలేదు. మేబీ మీ మీడియా ముందు అన్నారేమో, కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ అన్న కానీ వాళ్ళ పెద్ద నాన్నలు ఎవరైతే వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చిర్రో ఆ రోజు, వాళ్ళందరూ మా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే వెళ్ళిర్రు. అందుకోసమే భయపడే వెళ్ళలేదు. భయపడి అని అంటే ప్రాణం పోయింది కదా, మళ్ళీ ఏమవుతుందో అనే ఒక ఆలోచనలోనే వెళ్ళలేదు. వాళ్ళ తర్వాత మాకు మెసేజ్లు కూడా పెట్టిర్రు, వాళ్ళ అన్నయ్య మీరు మిమ్మల్ని అంత ఈజీగా వదిలేయము, మా తమ్ముడు ఎట్లా చనిపోయాడు మిమ్మల్ని కూడా అట్లనే, నిన్ను కూడా అట్లనే చంపేస్తాను పర్సనల్గా నాకు మెసేజ్లు కూడా ఆయన పెట్టిండు. అందుకే వాళ్ళు ఎంత కోపంలో ఉన్నారో, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో అని ఆలోచించి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొన్న గత 3 రోజుల క్రితం కూడా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నా తమ్ముడు కానీ మా కొడుకు చావుకి కారణం వాళ్ళ భార్య సౌందర్యనే, తనే ప్రేరేపించింది, తన వల్లనే బలవన్మరణానికి పాల్పడ్డాడని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏమంటారు? ఇంకొక ఎలిగేషన్ కూడా వస్తుంది, మీకు అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయి, అదే కాకుండా అనేక మందితో ఉంది, వాళ్ళ అన్న ఎవరైతే అనిల్ అన్న వ్యక్తి ఉన్నాడో అతనితో కూడా మీకు రిలేషన్షిప్ ఉంది, సొంత అన్నని ప్రేమించి ఆ తర్వాత మళ్ళీ తమ్ముడిని ప్రేమించి తమ్ముడిని వివాహం చేసుకుంది అని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? వాళ్ళ అన్నయ్యను నేను ప్రేమించలేదు మేడం. వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు. నా శారీ ఫంక్షన్లో వచ్చి మా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పట్టీలు వేసిర్రు నాకు, అంటే మా అమ్మాయి ఇంకా మా పెద్దోడికే ఇస్తాం ఈమెని అని చెప్పి మా వాళ్ళతోనే ఆ టైంలోనే వాళ్ళు మాట్లాడిరు. ఆయనతో అప్పుడు చాలా చిన్నప్పుడు శారీ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది మ్యామ్, 10-12 years ఏజ్లో అవుతుంది. నాకు ఆయనతో లవ్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళ అన్న కూడా నన్ను ఆ టైంలో ఇష్టపడేటోడు, అంటే చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నట్టు అట్లా ఇష్టపడేటోడు. కానీ నేను ఎప్పుడు ఆయనని ఇష్టపడలేదు, లవ్ చేసుకోలేదు. నేను రాజు నా వెనకాల తిరగడం వల్ల నేను చేసుకుంటా నేను హ్యాపీగా చూసుకుంటా అని నాకు ఒక నమ్మకం కలిగడం వల్ల నేను ఆయనని ఇంట్లో వాడే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను.
25 రోజులు కూడా వాళ్ళ పెద్దన్నయ్య కోసం మీరు అక్కడనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పెద్దన్నని చేసుకుంటా అని చెప్పి మొహం చాటేశాడు. ఆ తర్వాత రాజుని పెళ్లి చేసుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అవన్నీ అబద్ధాలే మేడం. అప్పటికే నేను చెప్పిన, మీ అన్నకి ఇట్లా చిన్నప్పుడే పేర్లు పెట్టిర్రు, ఇప్పుడు మళ్ళీ నిన్ను చేసుకుంటే కరెక్ట్ కాదు నేను ఆ ఇంట్లోకి రావడం అని కూడా చెప్పిన. అయిపోయిందేదో అయిపోయింది, చిన్నప్పుడు అనుకున్నారు, ఏం అవ్వలేదు కదా, నేను చేసుకుంటా, మనం హ్యాపీగా ఉందాము అని చెప్పేసి ఆయన నన్ను చేసుకున్నాడు తప్ప ఆల్రెడీ వాళ్ళ అన్నతోనే ఏం లేదు. అఫైర్స్ అలాంటివి నాకు అసలు ఏం లేదు. అంత చిన్న ఏజ్లో అట్లాంటివి ఏం లేదు. ఓన్లీ ఫ్యామిలీస్ పేరు పెట్టుకోవడం వల్లనే ఆ మాట బయటకు వచ్చింది తప్ప అఫైర్స్ అట్లాంటివి వాళ్ళ అన్నతో లవ్ అలాంటిది నాకేమీ లేదు. ఇవన్నీ ఉట్టి మాటలు. మీరు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అదే కాకుండా పెళ్ళైన తర్వాత కూడా మీ పాస్ట్ రిలేషన్షిప్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడడం, వాళ్ళతో కాన్వర్జేషన్ పెట్టుకోవడము, మీరు పనిచేసే వర్క్ ప్లేస్లో కూడా మీకు అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయని ఇట్లా ఆరోపిస్తున్నారు. మద్యం సేవించడం అనేది ఇట్లాంటి ఫస్ట్ థింగ్ రాజు ఎట్లా ఆయన మెంటాలిటీ చాలా డిఫరెంట్ అయినాయి. నేను ఒక్క నిమిషం నేను బయట వాళ్ళతో కూడా కాదు, మా ఫ్యామిలీ మెంబర్తో, మా అమ్మతోనైనా, మా అన్నతో, మా నాన్నతో ఎవరితో మాట్లాడినా ఆయన అసలు చూడకపోయేది. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఇంతసేపు అనేటోడు. అట్లాంటిది నేను ఇంత బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఉన్నాయని అంటే ఒక్క క్షణం కూడా ఫస్ట్ నన్నే చంపేసేటోడు ఆయన. ఇవన్నీ అబద్ధం మాటలు మేడం, కావాలని అవన్నీ పుట్టించిన మాటలు, అవన్నీ అబద్ధాలు. ఏం చెప్తారమ్మా ఈ ఘటన గురించి? మొత్తం అంతా మీడియా కానీ కుటుంబ సభ్యులు కానీ బ్లేమ్ చేస్తున్నారు మీ పాపని. తన వల్లనే రాజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అనేక మంది కూడా బ్లేమ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మేడం? ఏమేమి జరిగిందంటే ఆ రోజు పండుగ, సద్దులు పండుగ అయితే నేను ఆడికి పోయి అంతకుముందు పోలేదు. ఇంకా నేను ఏమైంది కదా, నేను దుర్గామాత గాజులు వేయించడానికి పోయినా మా పాపకు. అంటే పండగ అంటే అందరు వేసుకుంటారు, అమ్మవారి గాజులు అయితే వేయించడానికి పోయినా. అంతకుముందు ఒకసారి మా పాప నాకు జ్వరం అయితే వచ్చిన తర్వాత నేను అయితే ఆ రోజు గాజులు వేయించుకుంటాను పోయినా. రవ్వ పుజ్జన్న వల్ల ఈమె డ్యూటీ కాడ నుంచి వెళ్ళి సరే అమ్మ అని ఆ డ్యూటీ కంచెలో ఆయనకి చెప్పకుండా వచ్చిందండి పిల్లగానికి. చెప్పకుండా వచ్చిన వల్ల ఫోన్ చేసిండు, ఏంది సౌందర్య నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నాకు చెప్పవా, నువ్వు చేయవా, కనీసము నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా చేస్తావు, నాకు చెప్పాలి కదా, చేయాలి కదా, నీ ఇష్టరాజ్యమా, నీదా అదా ఇదా అని ఇక ఈమె నాదులో బొమ్మ అంటండి. ఇక ఈమెను అన్న వల్ల నేను ఏడికి పోలే రాదు, అమ్మకి ఇట్లా గాజులు వేపిస్తాను అన్న వాళ్ళు వచ్చిన, నేను ఎక్కడికి పోయినా నీకు చెప్పకుండా చేయకుండా అని ఈమన్నది. సరే ఇటు ఈ బుజ్జి మొన్న కూడా జ్వరం వస్తే కూడా అత్తే ఊకే పోవద్దు చెయ్యొద్దు అని అంటాడు కదా. ఎందుకు అంటాడు, అమ్మాయి కదా, బిడ్డ కదా, రా చెయ్యరా, మరి ఇక్కడ వేరే వాళ్ళకి నువ్వు పోలేదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు కదా, నువ్వు ఎక్కడికి పోలేదు కదా, ఇదని ఎందుకు రాదు, నువ్వు అట్లా మాట్లాడుతావు ఇట్లా మాట్లాడుతావు, నీకేమైనా కాగితం రాసి ఇచ్చిన్నా అని నేనన్నా. మేడం మళ్ళీ ఎందుకు ఇది, నీకేమైనా కాగితం రాసి ఇచ్చినా రాదని నేను అన్న వల్ల ఇక ఇటు అని ఈమె తీసుకున్నది కదా, గాజులు వేయించుకున్నాము. ఇక వస్తున్నాం, ఇక ఇంటికి వస్తున్నాం. అమ్మాయి నువ్వు కూడా రమ్మని వాళ్ళు ఇద్దరం ఇంటికి వచ్చినాక మీరు ఇద్దరు రాలి బిడ్డ పండగ కదా, 2-3 రోజులు అడ్డే ఉందిరని నేను అన్న వాళ్ళే. ఇక ఈమె అన్నే ఉన్నది, నేను ఇంటికి వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఏమైంది, మీ అమ్మకి ఇట్లా కాగితం రాసి ఇచ్చిందా, ఇది రాసి ఇచ్చిందా, అది రాసి ఇచ్చిందా అని మీ అమ్మ ఎట్లా పడితే అట్లా అంటది, మాటలు నోటికి వచ్చినట్టు బాగుతుంది. అత్త లెక్క చూడాలి, అల్లుని లెక్క చూడాలి, అత్తలాగా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, మీ అమ్మ ఇట్లా చేస్తా, అట్లా మాట్లాడదా, ఇట్లా మాట్లాడదా, విలువ లేదా, ఇది లేదా, అది లేదా అని ఇక అని అంటాడట. ఈమెతో గొడవ చేసిండట, ఇక కొట్టిండట బాగానే. ఇక ఎటు పడతాడ మేము ఇటు వచ్చినాక ఇక కొట్టిండు. అంటే ఎప్పుడు గొడవలేనా వీళ్ళకి? ఎప్పుడు ఇంట్లో ఇదే గొడవల గురించే మాట్లాడుతూ ఉంటారా? మంచిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి? అంటే వీళ్ళు మంచిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మేడం. ఏంటంటే వీళ్ళకు అండర్స్టాండింగ్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. ఎట్లా అంటే ఒకరు వాడరు మేడం. వీళ్ళకి చిన్న గొడవలు, అసలు ఆయన సూసైడ్ చేసుకునే అంత పెద్ద కారణాలు కూడా కాదు మేడం. ఏదో చిన్న కారణాలకు ఇద్దరు కూర్చొని ఇట్లా అయితే ఇట్లా కాదని చెప్పి ఇద్దరు కరెక్ట్ మంచిగా ఆలోచించుకొని ఉంటే కంపల్సరీ వాళ్ళిద్దరు మంచిగా ఉండేటోళ్ళు మేడం. కానీ ఆయన ఎవరైతే ఉన్నారో మా బావ, ఆయనే కంపల్సరీ అసలు వీళ్ళకి భార్యాభర్తల లొల్లి మేడం. చిన్న లొల్లీలు వాళ్ళనే ఆయన చేసుకున్నాడు. వీళ్ళకి ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం అనేది అందరికీ షాకింగ్ ఉంది. ఆయన ఎట్లా అంటే మేడం కొంచెం ఆయనది కొంచెం థింకింగ్నెస్ వేరు ఉంటుంది. ఆయన కొంచెం ఎట్లా అంటే కొంచెం సైకో బిహేవియర్ ఉంటుంది. చిన్న వాటికి పెద్ద వాటికి కోపం, ఎమోషనల్ గా స్టెబిలిటీ ఉండదా? ఎమోషనల్ గా స్టెబిలిటీ ఉండదు. కొంచెం షార్ట్ టెంపర్,
ఎట్లా అంటే చిన్న మాట ఇట్లా అనగానే రియాక్ట్ అవుతాడు మేడం. ప్రతి చిన్నదానికి, గొడవ లేని దానికి కూడా రియాక్ట్ అవుతాడు ఆయన. అసలు ఒక్క మాట ఏదైనా మాట్లాడితే దానికి 10 విధాలుగా ఆలోచిస్తాడు ఆయన. అసలు తీసుకోలేడు, ఏ మాటని కూడా తీసుకోలేడు. ఆయన చెప్పిందే వినాలి, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టే మాట్లాడతాడు. దానివల్లనే చాలాసార్లు మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. ఆయన కొంచెం బూతులు మాట్లాడడం వల్ల నేను మాట్లాడేదాన్ని, దానికి ఆయన ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టేటోడు. అంతే, ప్రతి చిన్నదానికి చాలా పెద్దగా రియాక్ట్ అవుతాడు ఆయన కొంచెం ఆయన థింకింగ్ అనేది అంత అసలు ఆయన మైండ్ సెట్ చాలా డిఫరెంట్. నార్మల్గా ఎవరిలాగా ఆయన అసలు ఉండడు, ఆయన చాలా డిఫరెంట్ ఆయన. ఈ కొట్టేటప్పుడు ఎప్పుడైనా మీరు పిలిచి మందలించడం ఇటువంటివి జరిగిందా? కొట్టేటప్పుడు మందలించడం జరిగింది మేడం. నేను ఎట్లా అంటే నా చెల్లెకి చెప్పుకుంటా, ఆయనకు కూడా చెప్పుకుంటా, ఇట్లా అయితే ఇట్లా పెట్టుకోకండి అనవసరంగా. ఇప్పుడు మీరు లొల్లిలు పెట్టుకొని మీరు సంతోషంగా ఉండకపోతే ఎవరు సంతోషంగా ఉండరు. మీ కుటుంబం నుంచి సంతోషంగా ఉండరు, ఇటు మా కుటుంబం నుంచి సంతోషంగా ఉండరు. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. అట్లా లొల్లిలు పెట్టుకోకు అని అంటే, లేదు ఇట్లా ఇట్లా అంటది మీ చెల్లె అని అంటే, బుజ్జి నువ్వు కూడా అట్లా అనొద్దు. ఎందుకంటే ఒక భర్త మీదకి నువ్వు ఇట్లా రిటర్న్ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా మాట అన్నప్పుడు నువ్వు పడు. అంతేగాని నువ్వు మళ్ళీ నువ్వు ఒక మాట ఆయన ఒక మాట అంటే అనవసరంగా గొడవలకు దారి తీస్తుంది. ఇప్పుడు గొడవలకు దారి తీసి ఇంత పెద్దది అయింది. ఇప్పుడు మా చెల్లెనైనా ఇప్పుడు అయినైనా ఎవరో ఒకరు కొంచెం తగ్గి అయినా సరే ఏదో ఒక రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటే భార్యాభర్తల లొల్లిల వల్ల వాళ్ళు కంపల్సరీ ఇలా మంచిగా ఉండేవాళ్ళు. అంటే ఎక్కడ ఇద్దరు కూడా తగ్గలేరు, హోరాహోరీగా మాట్లాడుకుంటుండే. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మాకు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్పుకొని మేడం, మాకు ఆ దేవుడు ఉన్నాడు అంతే. మాకు న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం. మాకు కూడా న్యాయం జరగాలి. కానీ మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం మేడం. మాకు అబద్ధాలు చెప్పడం మాకు రాదు, మేము అబద్ధాలు చెప్పాం. తన మీద కేసు కూడా పెట్టారు. అంటే మొత్తం అంతా సొసైటీ కానీ కుటుంబ సభ్యులు కానీ భర్తని చంపేసిన భార్య అని ఒక ముద్ర వేసిన పరిస్థితి. ఏం చెప్తారు? భర్తను చంపిన భార్య అని అంటే అతను అయినే కుటుంబం గురించి ఆలోచించకుండా, పిల్లం గురించి ఆలోచించకుండా, ఎవరి గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా అయినా చేసుకున్న అతను చేసుకున్నది మేడం. మేము కావాలని చేయలేదు. ఇప్పుడు మేడం నేను ఒకటే చెప్తున్నా మేడం, ఆయనకు నచ్చకపోతే పెద్ద మనుషుల దగ్గర నువ్వు పిలిపించుకో, లేదంటే పోలీస్ స్టేషన్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ మేము కేసు కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ మేము విడాకుల దాకా కూడా పోయినాం. పోతే వాళ్ళే వచ్చి కాలేలో వాడు ఇంకా మేము చేసుకుంటాం ఇక అయిపోయింది కదా, లొల్లి అయిపోయింది కదా, మార్పించుకుంటాము, మంచిగా మారుతాడు అని చెప్పి వాళ్ళే రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా చెల్లెనైతే చంపలేదు. ఎందుకంటే అతనికి ఆయన అనవసరంగా ఒక రాంగ్ స్టెప్ వేసిండు. ఎందుకంటే ఆయన కొంచెం ఆలోచించుంటే నువ్వు విడాకులు తీసుకొని వేరే అమ్మాయిని తీసుకొని బతుకు. నేను ఏ ఇంటర్వ్యూ అయినా ఇదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు బతకాలి మేడం. ప్రాణం విలువ అనేది చాలా కలిసి ఉండలేకపోవడం వల్ల ఇంకా అట్లీస్ట్ విడిపోయిన సుఖంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకు ప్రాణం పోయింది, మనకు తిరిగి వస్తుంది మేడం, తిరిగి రాదు కదా. నేను ఎక్కడైనా ఒకటే మాట చెప్తాను మేడం, నీకు నచ్చకపోతే విడాకులు తీసుకొని దూరంగా ఉండండి. దూరంగా ఉంటే ఇద్దరు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఏమో చెప్పలేము, దేవుడు లైఫ్లో చెప్పలేము కదా మేడం. ఎవరో ఒకరు ఇంకా చేసుకుంటారో చేసుకోరో అది పక్కన పెడితే హ్యాపీగానైతే ఉంటారు కదా ఫ్యామిలీస్ దగ్గర. అనవసరంగా ఈ చిన్న గొడవలకు మీరు చేసుకోవడం అంత కరెక్ట్ కాదు. నీకు నచ్చకపోతే నువ్వు విడాకులు తీసుకొని హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉన్నా కూడా బాగుండు, నువ్వు మంచిగా ఉండటం అని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నాకు దగ్గర కుటుంబం. వాళ్ళు మాకు ఇదే మాట చెప్పారా? నేను మీడియాలో చెప్పాను మేడం. నాకు వాళ్ళేం దూర బంధువులు కాదు, నాకు వాళ్ళ దగ్గర వాళ్ళే, మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ సొంత చెల్లెనే, మాకు దగ్గర వాళ్ళే. వాళ్ళ మీద మేము మళ్ళీ ఇట్లా మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లా వాళ్ళు తప్పు ఇవన్నీ మేము చెప్పాం. ఎందుకంటే మేము ఉన్నట్టే చెప్తాం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ కుటుంబం అంతా అనేక ఆరోపణలు ఇస్తున్నారు. అంటే మీ కూతురు పైన ఎఫైర్స్ అంటున్నారు, మీ చెల్లి పైన, దాని తర్వాత తినే చంపింది, చాలా విషయాలు వస్తున్నాయి. లేదు మేడం, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా చావు జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఏదో ఒకటి అనడం జరుగుతుంది. కోపంలో వాళ్ళు బాధలో ఉన్నారు మేడం. మేము కూడా సరేగా బాధలో ఉన్నారు కదా అని మేము ఎక్కువ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ మా చెల్లె మీద నెగిటివ్ అయిపోతుంది. ఎవ్వరూ మాకు న్యాయం చేయట్లేదు మేడం. అందుకే మేము కూడా వీడియోస్ బయటికి రావట్లేదు. వాళ్ళే చేస్తున్నారు. సరే చెయ్యని, ఇక బాధలో ఉన్నారు కదా సరే అన్నట్టు మేము ఉంటున్నాం. కానీ వాళ్ళకి మళ్ళీ మేము రిటర్న్గా చేయడము అది చేయడము, వాళ్ళు అట్లా అసలు వాడు వేస్ట్ కాడు వాడు అని చెప్పి మేమైతే ఎప్పుడు అనలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే మా బావ కొంచెం డ్రింకర్, ఆయన తాగుతాడు, సీరియల్లో తాగుతాడు, ఆయనకు
అలవాట్లు ఉన్నాయి. ఇంకోటి ఆ రోజు తాగే చేసుకున్నాడు అది. ఆ రోజు తాగాడమ్మా? తాగాడు మేడం. అప్పటికి ఆ గొడవయ్యేటప్పుడు బియర్స్ తాగుతున్నాడు. అప్పటికే ఇంట్లో ఉండేనా? 3 బియర్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో 2 ఉన్నాయి. ఫ్రిడ్జ్లో 2 బియర్స్ ఉన్నాయి. బయట ఆయన తాగుతున్నప్పుడు ఒకటి కనిపించింది. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ వైన్ షాప్ దగ్గర కూడా చూసి చెప్పారు. అక్కడ కూడా కూర్చొని కొంచెం సేపు దాకా తాగేసి వచ్చిండు. అంటే నేను లేని టైంలో అక్కడికి వెళ్ళి తాగేసి ఇంటికి కూడా తెచ్చుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళేసరికి అప్పటికైనా తాగుతున్నాడు. తాగైతే ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన తాగి ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ తాగిన మైకంలో అసలు ఆయన కావాలని చేసుకున్నాడా అనుకోకుండా చేసుకున్నాడో కానీ అది నేను లేని టైంలో ఆ ఫొటోస్ ఉన్నాయి కదా అవన్నీ రూమ్లో పంపి మేడంకి. ఆ టైంలో నేను లేని టైంలో ఎమోషనల్గా అయ్యే తాగిన మైకంలో ఆయన చేసుకున్నాడు. ఒక్క నిమిషం కూడా నా గురించి కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ ఆయన ఆలోచించకుండా చేసుకున్నాడు మేడం. దీంట్లో అసలు ఆయన అట్లా చేసుకుంటాడు అని అంటే అసలు ఏ రోజు ఎన్నిసార్లు గొడవైనా ఎప్పుడు కూడా అట్లా ఆయన థింక్ చేయలేదు. కానీ ఆ రోజే ఆలోచించుకున్నాడు. ఆయన అంత ఆలోచించుకునే అంత పెద్ద గొడవ కూడా కాదు అసలు ఆ రోజు. ఆయన ఎందుకు ఆలోచించుకున్నాడో ఎందుకు చేసుకున్నాడో అందరినీ బాధ పెట్టి చేసుకున్నాడు మేడం ఆయన అయితే. మీ ఫోన్ రికార్డింగ్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఫోన్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ అవంతా. ఆ ఫోన్ రికార్డింగ్ రిలీజ్ చేసిర్రు కానీ ఆ రికార్డింగ్కి ముందు కొంచెం కన్వర్జేషన్ అయ్యింది. నేను కొంచెం ఆయనతో ఏడ్చుకుంటూ మాట్లాడిన, నువ్వు చేసుకున్న గొడవనే కదా, నువ్వు కొట్టడం వల్లనే నేను బయటికి వచ్చిన కదా, నేను అయినా సరే నేను ఇంటికి వస్తా నువ్వు అని చెప్పి నేను కొంచెం పాజిటివ్గా నేను ఏడ్చుకుంటూ ఆయనతో మాట్లాడిన, ప్రేమగా మాట్లాడిన. అదంతా కట్ చేసి వాళ్ళు ఏదైతే ఆయన మాట్లాడిండో ఇది లాస్ట్ అది ఇది అని చెప్పి మాట్లాడిండో అదే చాలా కట్ చేసి వైరల్ చేసిర్రు మ్యామ్. దానికి ముందు కన్వర్జేషన్ ఉంది. ఒకవేళ కుదిరితే మీరు దయచేసి అది ఫుల్ రికార్డింగ్ తీసుకొని జనాలకి వినిపించేటట్టు పెట్టండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతుంది. అతను ఊరి వేసుకోవడం, మీరు పరిగెత్తడము, అసలు ఏం జరిగింది అక్కడ? నేను గొడవ అయ్యింది ఆయన కొట్టిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అప్పటికే ఇంట్లో బతుకమ్మలు ఉన్నాయి, తీయాలి పండుగ కదా, సంవత్సరానికి ఒకసారి తీయకపోతే మంచిది కాదు అంటే గొడవలు కూడా ఆ రోజు శారీ తీసుకొని నేను వచ్చిన. శారీ తీసుకొని వస్తే వచ్చిన తర్వాత శారీ ఇవ్వు అంటే నేను శారీ ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను అదే డ్రెస్ మీద ఆల్రెడీ బతుకమ్మ పేర్చి ఉంది అని చెప్పి. మీరెందుకు ఇచ్చేసారు? మీరు కూడా కోపంలో ఇచ్చేసారా లేకపోతే? కాదు మేడం, ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆయనకు నచ్చని బట్టలు వేసుకోవద్దు, నచ్చకుండా ఏం చేయొద్దు, అసలు ఆయన నచ్చకుండా ఒక బొట్టు కూడా పెట్టుకోవద్దు. అవును, ఆయన ఇప్పించింది. అంత గొడవలు కూడా నేను ఆ గొడవ అయిన తర్వాత కూడా అదే కట్టుకొని నేను బతుకమ్మ ఆడదామని చెప్పి నేను తెచ్చుకున్నా. నేను కవర్లో, మీరు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి, కవర్లో నేను తెచ్చుకున్నా. జాకెట్ కూడా కుట్టించుకొని అదే కట్టుకుందామని. గొడవ అయినా సరే, నన్ను కొట్టినా సరే, నేను ఇంటికి వచ్చినా సరే నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోనే ఉందాము అన్నట్టు నేను అనుకున్నా. తర్వాత ఇద్దరం కోపంలో ఉన్నాం, కలిసి ఉందామని అనుకున్నా. నేను చెప్తుంటే కూడా చాలా టాక్సిసిటీ కనిపిస్తుంది. కొట్టినా కూడా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఎవరు కొట్టుకోకూడదు ఏ రిలేషన్షిప్ అయినా, ఆ చెయ్యి వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మేడం, ఫస్ట్ ఆ రోజు నేను బతుకమ్మ పండుగ రోజు నేను 9 అవుతుంది నాకు ఆఫీస్ నుండి వచ్చేసరికి. చాలా సార్లు కొట్టాడు. ఎప్పుడైనా మేడం పెళ్ళి కాకముందు నుంచే ఆయన కొట్టిండు మేడం. కొడితే మా చెల్లె మాకు చెప్పుకోలేదు. ఎందుకంటే చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవలు అవుతాయి అని చెప్పి చెప్పలేదు. అప్పటికైనా మా చెల్లెకి మేము చెప్పినాం, బుజ్జి పెళ్లి కాకముందే ఇన్నిసార్లు కొడుతుండు, నువ్వు చేసుకున్నావు అనుకో అనవసరంగా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, నువ్వు చేసుకోక బుజ్జి అని అంటే, లేదురా పెళ్ళి అయిన తర్వాత మారుతాడు అని చెప్పి మమ్మల్ని ఒప్పించుకున్నది. సరే అని చెప్పి మేము చేయడం జరిగింది. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా అసలు అవి దెబ్బలు కాదు మేడం, దగ్గర ఒక నెలకు పెళ్ళైన రెండో రోజుకే కొట్టిండు మేడం. ఒక 10 సార్లు ఊరుకోలేదా అసలు? ఎందుకు ఆడపిల్ల మీద చెయ్యడం ఏంటి? భార్యగా నువ్వు కట్టుకున్నావు, ఎలా కొడతావు అని మీరు అడగలేదా? మేము అడిగినాం మేడం, అడిగాము. అతనికి చెప్పాను, మా చెల్లెకి నేను చెప్పినా మేడం.
తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం మేడం. పోలీస్ స్టేషన్కి పోయి కూడా కేసు పెట్టడం జరిగింది. మేము చెప్తాం, ఎందుకంటే అట్లా కొట్టుకోవద్దు, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యింది మేడం. నా లైఫ్లో నేను ఉంటా, నాకు బిజీ ఉంటుంది, ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటాయి. మా అందరం వేరు అయినా మేడం, అందరి వేరు లైఫ్లే. అంటే మేమన్నా అయినా కూడా ఇప్పుడు నేను లొల్లి అయితే నేను పోయి అట్లా చెయ్యకు రాజు, అట్లా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు అనవసరంగా ఇప్పుడు చిన్న నువ్వు చేసుకుంటే పెద్దగా అయిపోతే అట్లా చెయ్యొద్దు, అది కొట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం. ఇంకోటి అసలు మా చెల్లెని చాలా చిత్రహింసలు పెట్టిండు మేడం. అట్లా ఇంకోటి ఆ రోజు సూసైడ్ చేసుకునే ముందు కూడా హెల్మెట్తో కొట్టిండు మా చెల్లెను. హెల్మెట్తో కొడితే ఇక్కడ చూపెట్టది అది మొత్తం అణిగిపోయింది. అది ఆ భయంతో మా చెల్లి వచ్చి ఇక్కడే ఉంది. ఇంకా మేము సరే బుజ్జి ఇంత కొడతాడు కదా, అప్పటికి 9:30 అవుతుంది. ఎల్లక బుజ్జి అనవసరంగా నువ్వు పోయినావంటే మళ్ళీ ఇంకా కొడతాడు నిన్ను అన్నట్టు మేము మాట్లాడడం జరిగింది. అంటే భయంతో, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొట్టి ఉన్నాడు, తాగి ఉన్నాడు మేడం. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ కొట్టడు అన్న గ్యారెంటీ మాకు లేదు. ఆల్రెడీ పెళ్ళికి ముందు కొట్టిండు, పెళ్లి తర్వాత కొట్టిండు, మళ్ళీ మొన్న కూడా కొట్టిండు. అట్లా అని చెప్పి మా చెల్లె పోకుండా ఉన్నాడు అసలు ఉంది, కానీ లేకపోతే కంపల్సరీ ఆ రోజు పోయేది. అదే తప్పు 3 నెలల 20 సార్లు కొట్టిండు. పెళ్ళైనాక 20 సార్లు కొడితేనే మేము కేసు పెట్టినాం ఆయనకు. ఇట్లా ఊరికే కొడతాండు, ఇక కొంచెం భయం అని ఉంటుంది కదని కేసు వేసినాం మేము. గట్లా చెప్పే ప్రకారం కూడా వీళ్ళకి కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలనే కోరిక బలంగా ఉంది, కానీ ఎక్కడ అండర్స్టాండింగ్ అనేది కనిపించట్లేదు. కలిసి ఉండాలి, ఒక లైఫ్ని ఊహించుకున్నది, తను ఊహించుకుంది, అతను కూడా ఊహించుకొని కలిసి ప్రయాణం చేశారు, కానీ ఎక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారని కూడా తెలుస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారమ్మా మీరు రాజుకు కానీ, రాజు కుటుంబ సభ్యులకు కానీ, ప్రేక్షకులకు కానీ ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు? రాజు ఇట్లా చేస్తాడని మాత్రం నేను అనుకోలేదు మేడం. ఎన్ని గొడవలైనా నేను కలిసి ఉందామని అనుకున్నా. ఆ రోజు ఆయన అంత పెద్ద ఆలోచన తీసుకుంటాడు అని కూడా నేను అనుకోలేదు. అప్పటికే నేను ఇంటికి వెళ్ళేసరికి ఆయన అట్లాంటి ఇది చేసుకున్నాడు. ఆయన ఒక్క నిమిషం ఆయన ఆలోచించాల్సింది, ఎందుకంటే పెళ్ళి 6 months అవుతుంది, ఇంకా చాలా లైఫ్ ఉంది అని ఆయన ఆలోచించాల్సింది. నా లైఫ్ పాడు చేసిండు, ఆయన లైఫ్ కూడా పోగొట్టుకున్నాడు, అందరికీ దుఃఖం పెట్టేసి ఆయన వెళ్ళిండు. ఇట్లాంటి పనులు ఎవరు చేయొద్దు. ఒకవేళ నేను అంత ఇష్టం లేకపోతే ఆయన నన్ను వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళో, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే నాకు విడాకులు ఇచ్చాను ఆయన హ్యాపీగా, ఆయనకి నేను కాకపోతే ఆయనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకా మంచి లైఫ్ ఉంది. ఆయన నా లైఫ్ పాడు చేసిండు, ఆయన లైఫ్ పాడు చేసుకొని వెళ్ళిపోయిండు. ఇట్లాంటిది ఎవ్వరు అనవసరంగా ఆలోచించి ఎంత సడన్గా ఎమోషనల్గా తాగి కానీ ఇట్లాంటివి డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దని కోరుకుంటున్నా మేడం. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్తారు అంటే, వాళ్ళు చాలా ఆరోపిస్తున్నారు, ఎంత ఏమైనప్పటికీ కూడా వాళ్ళ అత్త మామ రాజుకి తల్లిదండ్రులు, మీరు ఎంత కోల్పోయారో కుటుంబ సభ్యులు కూడా అంతే కోల్పోతారు. కొడుకుని కోల్పోయిన కడుపు ఇది కూడా ఉంటుంది. ఏం చెప్తారు? రాజు వాళ్ళ అమ్మ నాన్నకి నేను వాళ్ళ ముందు మేము ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదు. మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడే ఎవరి ముందు మేము ఎప్పుడు ఎక్కువ అసలు గొడవలు పెట్టుకునేటోళ్ళం కాదు. ఎవరు లేని టైంలోనే చిన్న మాకు గొడవలు అయ్యేటివి. ఎన్ని గొడవలు అయినా కానీ నేను రాజు ఇట్లా చేసుకోవాలి, అది రాజుని పోగొట్టుకోవాలి అని అంత క్రూరంగా అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు నాకు అంటే వాళ్ళ దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి నా మీద నమ్మకం ఉండేది. అంటే నాతో ఉన్నాడు, చూసుకుంటా, నేను కూడా ఇష్టపడి చేసుకున్నా అని వాళ్ళకు ఉండేది. కానీ నేను లేని టైంలో ఆయనే చిన్న గొడవకి అంత పెద్దగా ఆలోచించుకొని ఆయన చేసుకున్నాడు తప్ప నేను కావాలని మాత్రం రాజుని పోగొట్టుకోలేదు. ఒకవేళ వాళ్ళు నా మీద నేనే అని అనుకుంటే పర్వాలేదు, నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నా. నేను వెళ్ళకపోవడం కూడా తప్పే, చావుకి వెళ్ళకపోవడం కూడా నా తప్పే, లాస్ట్ దానికి వెళ్ళకపోవడం కూడా తప్పే. ఇంకా వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా నేను అన్నీ పడతా మేడం. ఇంకా నేను దానికంటే ఇంకేం చేయలేను, ఎందుకంటే కొడుకే వాళ్ళకి లేడు. నేను ఎన్ని చెప్పినా నేను ఇంకా వేస్ట్ అంతే. ఒకటి, గడ్డం రాజుని కోల్పోవడం కుటుంబ సభ్యులకు కూడా ఎంతో తీరని లోటనే చెప్పొచ్చు. ఒకవైపు తల్లికి కూడా కడుపుకోత మిగిలించారు, మరి అదే కాకుండా భార్యని కూడా ఒక్కసారి కూడా నా గురించి కానీ నా కుటుంబాన్ని గురించి కూడా రాజు ఆలోచించలేకపోయాడు. క్షణిక ఆవేశంలో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేము చాలా బాధపడుతున్నాం, కానీ నా వల్ల చనిపోయాడు రాజు అనేది కూడా అవాస్తవము. కేవలం మాకు చెప్పాలి అంటే తీవ్రమైన మనస్తాపంకి గురై ఉండొచ్చు, ఎందుకంటే మేము అనేక గొడవలు పడుతున్నాం,
ఉన్నాం. తరచూ ఎన్ని రోజులు మేము ఆనందంగా ఉన్నామో అన్ని రోజులు కూడా మేము గొడవ పడుతూనే ఉన్నాము. కానీ కారణం మొత్తం నేనే అంటే కూడా నేను ఒప్పుకోను. ఖచ్చితంగా పోలీస్ విచారణలో కూడా ఇది ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నేను ప్రతిదీ కూడా ఫేస్ చేస్తానంటూ కూడా భార్య సౌందర్య చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో భార్యాభర్త గొడవలు అనేవి కూడా తరచూ వస్తున్నాయి. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఎంత చిన్న విషయం వచ్చినప్పటికీ ఒక చిన్న గొడవకి కూడా ఏమాత్రం భార్య తట్టుకోలేకపోవడం, భర్త తట్టుకోలేకపోవడం, గొడవల మధ్యలో నించొని జీవితాన్ని ముందుకు సాగిద్దామనే ఆలోచన ఎవరికి ఉండట్లేదు. ఒకవేళ ఇబ్బందిగా పడుతున్నారు ఇరుపక్కన, ఒకవేళ భార్య అన్న భర్త అయినా ఎవరైనా ఈ రిలేషన్షిప్లో ఆ టాక్సిసిటీని గమనిస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు విడాకులు తీసుకోవడం మంచిదంటూ కూడా అనేక మంది చెప్తున్న పరిస్థితి. కానీ ఇలా బలవన్మరణానికి పాల్పడము, జీవితాన్ని అలా మధ్యలో వదిలేయడం అది మోమాటికి తప్పు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తంగా అటు గడ్డం రాజు భార్య చాలా అనుమానాలకి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఇలా చేస్తాడనుకోలేదు, చాలాసార్లు గొడవపడ్డాము, పెళ్ళైన తర్వాత 2 నెలలకే నేను ఆయన కొట్టడంతో, గొడవ పెట్టడంతో, తిట్టడంతో నేను వెళ్ళి కంప్లైంట్ చేశానని చెప్పుకొచ్చింది. చనిపోతాడని ఎప్పుడు కూడా ఊహించలేదు. తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి, అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి, అన్నిటినీ దాటవేస్తూ వచ్చాము. కానీ ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటాడు అనుకోలేదు. ప్రేమించే పెళ్లి చేసుకున్నాము. నేను ఆ రోజు గొడవ అయింది, ఆ తర్వాత నేను బయటికి వెళ్ళిపోయాను. వచ్చి చూసేసరికల్లా ఇది పరిస్థితి. సో కొన్ని సందర్భాల్లో అయితే నేను బాగుంటాను, ఇలా చేయను, అంతా సవ్యంగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుందని చెప్పి నన్ను బతిమిలాడాడు కూడా. పెద్దల సమక్షంలో జరిగినప్పుడు అవన్నీ కూడా నేను నమ్మాను. నాతో పాటుగా జీవితాంతం ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా చేసుకుంటాడు అనుకోలేదని చెప్పి ఆ సదరు భార్య చెప్తోంది. సో ప్రస్తుతానికైతే గడ్డం రాజు మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనని చెప్పాలి. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు